ఇక్కడ పాము వచ్చిందని చెప్పుకోవచ్చు. ఇక్కడ ఇంతసేపు గేట్కి చుట్టుకునిండే, ఇప్పుడు వచ్చేసి ఆడ మేము కొద్దిగా పడేసాము. కొద్దిగా కన్స్ట్రక్షన్ జరిగింది లోపల, అక్కడ పాము అనేది పోయింది. ఇక్కడ గేట్ నుంచి వినా ఈ గేటా ఆ గేటా అవతల ఇంకొక గేట్ ఉంది, ఆ గేట్ నుంచి ఇక్కడ దాటుకుంటూ ఇక్కడ ఇడికి వచ్చిందని చెప్పడం జరిగింది. నేను గూగుల్లో ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళ నెంబర్ ఉంది, వాళ్ళకి చేశాను. మీకు కూడా నెంబర్ కావాలనుకుంటే గద్వాల్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అని కొట్టండి, వాళ్ళకి చెయ్యండి, వాళ్ళు వివరంగా చెప్తారు. ఇప్పుడైతే పాము అక్కడనే ఉంది. మళ్ళీ ఎందుకు ఇక్కడ కొద్దిగా మాది కూడా చెత్త ఉందని చెప్పుకోవచ్చు, కొద్దిగా చెత్త కూడా తీపియాలి మేము. ఇంకొకటి ఆడ మురికి కాల్వ మరియు ప్లాట్లలో నీళ్లు ఆగుతుంది, అది కూడా చూపిస్తాను. చాలా వరకు ఇక్కడ పబ్లిక్ అన్న వాళ్ళు చాలా ఉన్నారని చెప్పుకోవచ్చు. ఇగో ఈడ ప్లాట్ ఉంది, కొద్దిగా క్లీన్గానే ఉంది. కానీ ఇక్కడ చూడండి మురికి కాలువ, చాలా పెద్ద మురికి కాలువ ఉందని చెప్పుకోవచ్చు. ఇక్కడ చాలా వరకు పెద్ద పెద్ద పాములు వచ్చి తిరుగుతుంటాయంట. నా ఎంత ఉందంట పాము. ఇక్కడ చూడండి మొత్తం ఒక ఫారెస్ట్ లాగా ఉంది. కొద్దిగా ఫ్లాట్ ఓనర్లు క్లీన్ చేయించుకుంటే మంచిది. ఇక్కడ పాములు తిరుగుతున్నాయి, ఆ ఇంటికి కూడా వెళ్ళాయి అంట. మరి ఇట్లా ఉంది పరిస్థితి. ఇక్కడ పాములు తిరిగే రకం. ఇక్కడ ఇంత డెవలప్ అయిన టౌన్లో ఇది డెవలప్ అయిన ఏరియా. చూడండి ఎలా ఉన్నాయో రోడ్లు, డ్రైనేజీలు కూడా ఉన్నాయి, కానీ ఇక్కడ లేదు. ఇక్కడ డ్రైనేజు, ఇక్కడ కొద్దిగా వాటర్ ఆగి కొద్దిగా ఫారెస్ట్ లాగా ఉండడం వల్ల పాములు తిరుగుతున్నాయని చెప్పుకోవచ్చు. ఇంకా పెద్ద పాము ఉందంట. ఇప్పుడైతే ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళకి ఫోన్ చేశాను, అక్కడ వాళ్ళు కొద్దిగా నెంబర్ నాతో 2-3 మాట్లాడారు. ఇప్పుడు వస్తాడు అతని, పాము క్యాచ్ చేసి పోతాడు. వాళ్ళు తీసుకుపోయి సేఫ్గా అక్కడ రిలీజ్ చేస్తారు. ఇప్పుడు నేనైతే రాడ్ పట్టుకున్నాను, అది బయటికి గాన వస్తే లేకుంటే ఇబ్బంది పెడితే చంపడానికి, మన మీదకి వస్తే మనం చంపాలి అన్నట్ట నేను పట్టుకున్నాను. ఇక్కడ స్నేక్ క్యాచర్ రాలేదు, స్నేక్ పట్టలేదు, ఏమైంది అనేది ఇప్పుడు చెప్పబోతున్నాను. అక్కడ నేను ఎక్స్ప్లెయిన్ చేశాను ఏమైందో. తర్వాత కొద్దిగా నేను ఫోన్లో మాట్లాడాను, ఇంకా వాళ్ళు వచ్చారు. ఒక వేరే లెవెల్గా మాట్లాడాను, అది చెప్పకూడదు, అందుకే చెప్పట్లేదు. తర్వాత మేడం వచ్చి అక్కడ చూసింది ఎక్కడుంది పాము, ఏం లేదని. అక్కడ మేడం పాము పట్టడానికి వచ్చింది అని అనుకున్నాను, కానీ మేడం జస్ట్ చూడడానికి వచ్చిందంట. క్యాచర్ సపరేట్గా ఉంటారంట. ఇది ఎందుకు క్యాచర్ లేరంట గద్వాల్లో, ఒక అతనే ఉన్నాడంట. ఆ ఒక అతని కొడుకు ఇతను పడతారు పాములు. ఇక్కడ ఇట్లా అయిపోయింది పరిస్థితి. ఇంకా ఎవరు రాలేదు. కట్ట తీసుకొని గెలికాను ఒక మట్టి కుప్పలో. ఓకే, ఆ మట్టి కుప్ప కూడా క్లీన్ చేయాలి. ఓకే, అది మా ఇల్లు కాబట్టి చేపిస్తాను. అక్కడ ప్లాట్లు ఉన్నాయి, ప్లాట్లు కూడా క్లీన్ చేపించడానికి ప్రయత్నిస్తాను. రేపు వచ్చేసి లెటర్ ఇయ్యాలా రెడీ చేశాను. ఇంకా లోపలికి చూస్తే గెలికాను. ఆ పాము వచ్చేసి రప్పున వచ్చేసిన తర్వాత కొట్టడానికి చూశాను, మిస్ అయ్యింది. బయట వేరే వ్యక్తి నిలబడ్డాడు, అతన్ని అరిచాను జరుగు అని. ఇంకా ఎట్లా పడితే అట్లా అరిచాను, ఎందుకంటే అది లోపలికి రావచ్చు, ఎక్కడికైనా పోవచ్చు మన దిక్కు. అతనేమో ఏదో అట్లా భయపడతలేడు, అట్లా జరుగుతలేడు, ఒక బొమ్మలాగా ఇట్లా నిలబడ్డాడు. ఏం చేయాలో నాకు అర్థం కాదు. ఇలాంటి మనుషులు ఎందుకు వస్తారో నాకు అర్థం కాదు. ఇలాంటి వెరైటీ మనిషిని ఎప్పుడు చూడలేదు. ఆడ పాము కరుస్తుందని భయం లేదు, అవు జరగాలని లేదు, అవు ఏమో ఒకటి అనాలని లేదు. జస్ట్ నిలబడ్డాడు. నేను అరిచాను గట్టిగా అతని పైకి. ఇంకా ఆడ వచ్చేసి అందరూ తప్పుకున్నారు. పాముని కొట్టడానికి వెళ్ళాను, అది దొరకలేదు. మొత్తానికైతే పాముని గెలికింది నేనే, అలా మట్టిలో ఉన్నది. ఇంకా తర్వాత వేరన్న కూడా వచ్చాడు మా ఏరియా సైడు. అన్న నాకన్నా కొద్దిగా ధైర్యం చేసి ఆ పాముని చిక్కించుకుందాం ఏడ ఉందో అని చూశాడు. మా ఏరియాలో అన్న పేరు తెలియదు. ఓకే, ఇంకా అన్న చెక్ చేయడంతో దొరకలేదు. ఇంకా నేను చెక్ చేశాను, దొరకలేదు. అక్కడ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ నుంచి మేడం వచ్చింది, అక్కడ పాము ఎట్లా ఉందో అని చూసిపోయింది. కొంచెంసేపులు ఉండింటే అక్కడ ఏమైంది, చంపేయచ్చు కదా అంటే మీకు డౌట్ రావచ్చు. అక్కడ వచ్చేసి భయము, ఇంకా రెస్పాన్సిబిలిటీ, బాధ, అంటే అది కూడా ఒక మనిషి లాంటిదే అన్నట్టు ఒక బాధ. ఇవన్నీ 3 ఒకేసారి ఉన్నాయి. సరే, నేను రెస్పాన్సిబిలిటీకే ఓటు చేస్తా అని చంపడానికి వెళ్ళాను పాముని. కానీ అక్కడ ఆ పాము వచ్చేసి
దొరకకుండా వెళ్ళింది. మా చెల్లి అరిచింది గట్టిగా, చంపొద్దు చంపొద్దు అని. ఇంకా ఆ స్నేక్ అనేది మిస్ అయింది కదా. మా చెల్లి అరచకుంటే దానికి మాత్రం దెబ్బ అయితే పడుతుండే. చచ్చిపోతున్నానో లేదో అనేది నాకు తెలియదు. ఓకే, చంపకూడదని ఇక్కడ రూల్ కూడా ఉందంట. మనకి ఇల్లీగల్ అంట చంపితే తెలంగాణలో ఇట్లా ఉంది. ఎప్పుడు చంపాలి పాముని? అది మన మీదికి అటాక్ చేసేటప్పుడు చంపాలి. ఇట్లా ఉంది. ఒక మనిషి అటాక్ ఇది చెప్పకూడదు. ఓకే, స్నేక్ అటాక్ చేయడానికి చూస్తే మనం చంపొచ్చు అనే రూల్ ఉంది. ఓకే, ఈడ మాత్రం కొద్దిగా నేను చంపేతోనే కొద్దిగా అది కూడా ఇంట్లోకి రావడానికి చూసింది. మీది కూడా వస్తుండే అని మేడం చెప్తుంది. ఎట్లా పడితే అట్లా చంపకూడదు అది. ఇక మేడం వచ్చి వేస్ట్ అని చెప్పుకోవచ్చు. ఇట్లా అయింది పరిస్థితి. ఇంకా మొత్తానికైతే ఆ పాము అక్కడనే మా ఇంటి దగ్గరనే ఉంది. ఇంకా అలా ఏరియా కూడా క్లీన్ చేయించడానికి ప్రయత్నిస్తాను. ఇది ఇన్ఫర్మేషన్. ఒకవేళ మీకు ఈ నెంబర్ కావాలనుకుంటే ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళకి నెంబర్ ఫోన్ చేయండి. గద్వాల్ డిస్ట్రిక్ట్ ఫారెస్ట్ అని కొట్టండి. గద్వాల్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ నెంబర్ అని కొట్టండి, వస్తుంది. వాళ్ళు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. మండలం వైజ్గా ఉంటుంది, టౌన్ వైజ్గా ఉంటుంది, ఇంకా ఏదైనా ఊరు వైజ్గా కూడా ఉండొచ్చేమో, నాకు తెలియదు. ఇది సమాచారం. ఉంటాను. మా ఏరియా సైడు పాములు అనేటివి ఎక్కువగా తిరుగుతున్నాయి. ఇక్కడ భీమ్నగర్ రెవెన్యూ కాలనీ దగ్గర వచ్చేసి అక్కడ ముళ్ళ కంపలు ఉన్నాయి. అక్కడ నుంచి వస్తూ ఉండొచ్చు. ఆన్నే మురికి కాలువలు కూడా ఉన్నాయి, పెద్ద మురికి కాలువ. ఇక్కడ నుంచి వెళ్తుంది. ఇక్కడ గద్వాల్ టౌన్ సినిమా టాకీస్ నుంచి ఇక రెవెన్యూ కాలనీకి వెళ్తుంది. ఇంకా మా ఇంటి సైడ్ చూస్తే మీరు కూడా క్లియర్గా మోరీ కొద్దిగా నీట్నెస్ లేదని చెప్పుకోవచ్చు. ఇట్లా ఉంది పరిస్థితి. ఓకే, మా ఇంటికాడ నేను చేపిస్తాను నీట్నెస్. ఇంకా ప్లాట్లు ఇవన్నీ నేను మున్సిపల్ కమిషనర్ని కలవబోతున్నాను. ఇట్లా ఉంది. కొద్దిగా స్నేక్ క్యాచర్లు పెంచితే మంచిది, ఎందుకంటే చంపడం ఇల్లీగల్. ఓకే, చంపకూడదు. ఇక్కడ ఏమైందంటే చాలా మంది చంపుతున్నారు పాములని, చాలామంది చెట్లను కట్ చేస్తున్నారు పర్మిషన్ లేకుండా. ఇలా అయిపోయింది పరిస్థితి. ఇది మీకు ఇచ్చే ఇన్ఫర్మేషన్.